హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇవాళ నేను నా క్లిప్స్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను. ఇదొచ్చేసి బటర్‌ఫ్లై క్లిప్ ముత్యాల హ్యాంగింగ్‌తో వస్తుంది. విత్ వైట్ స్టోన్స్ తోటి. హెయిర్ కూడా బానే ఎక్కువ పడుతుంది. మీకు చూపిస్తున్నాను చూడండి ఓపెన్ చేసి క్లిప్. ఈ క్లిప్‌లో పట్టినంత హెయిర్ పెట్టి మిగతాది హెయిర్ లీవ్ చేస్తే సూపర్‌గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి హార్ట్ ఇన్ షేప్ క్లిప్ అండి. ఇది హార్ట్ ఇన్ షేప్‌తో వచ్చి డబల్ లేయర్‌లా కనిపిస్తుంది స్టోన్స్ తోటి. చాలా బాగుంటుందండి. రిచ్ లుక్ లాగా ఉంటుంది ఈ క్లిప్. చిన్న హెయిర్ వాళ్ళకి సరిపోతుంది. తక్కువ హెయిర్ పడుతుంది. కానీ ఇంకా పూలు కూడా పెట్టనవసరం లేదు. చాలా బాగుంటుంది. క్లిప్ కూడా చాలా ఈజీ అండి. తొందరగా హెయిర్ స్టైల్ అయిపోతుంది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫ్లక్కర్స్ అండి. ఇది నార్మల్ క్లిప్పేనండి. కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లో ఉండేసరికి నేను చూపిస్తున్నాను. అంతా హెయిర్ పడుతుందండి ఈ క్లిప్లో. నెక్స్ట్ వచ్చేసి ఈ క్లిప్ అండి వైట్ స్టోన్స్ తోటి 2 రోజ్ ఫ్లవర్స్ లాగా ఉంటుంది డిజైన్ క్లిప్కి. ఈ క్లిప్ చాలా బాగుంటుందండి పెట్టుకుంటే. ఈవినింగ్ పార్టీస్కి నైట్ రిసెప్షన్స్కి పెట్టుకోవచ్చండి. ఈ క్లిప్లో కూడా అంతా హెయిర్ పట్టదు, పైన వరకే పడుతుంది. చిన్న క్లిప్పేనండి. చూడటానికి డిజైనర్ పెద్దదిగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ క్లిప్ అండి. ఇది టోటల్ హెయిర్ పడుతుంది ఈ క్లిప్కి. జస్ట్ ఇంట్లో వేసుకునే క్లిప్ లాంటిదే. కలర్ బాగుందని పెట్టాను నేను. ఇది పెద్ద క్లిప్పే అండి. టోటల్ హెయిర్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా పల్లకీలో పెళ్ళికూతుర్ని తీసుకెళ్తున్నట్టు ఇది ఆక్సిడైజ్డ్ జ్యువెలరీలా అనిపిస్తుంది. ఈ క్లిప్ వేసుకుంటే కూడా చాలా లుక్ డిఫరెంట్గా ఉంటుంది ఆక్సిడైజ్డ్ జ్యువెలరీలా కాబట్టి. సో మనం కొన్ని శారీస్కి ఇది పైరప్ చేసుకోవచ్చు. డిజైన్ నచ్చి తీసుకున్నానండి ఈ క్లిప్. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి స్టోన్స్ తోటి రోజ్ ఫ్లవర్ తోటి క్లిప్ అండి. ఇది మల్టీ కలర్. ఇందాక చూపించింది ఓన్లీ వైట్ స్టోన్స్ది. ఇది బ్లూ అండ్ వైట్ స్టోన్స్తో వస్తుంది ఈ క్లిప్. చాలా శారీస్కి మ్యాచ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి రెడ్ కలర్ ఫ్లక్కర్ అండి. అప్పుడే హెడ్ బాత్ చేసుకొని బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఈ ఫ్లక్కర్ పెట్టుకొని వెళ్ళచ్చు. ఇది మామూలు ఫ్లక్కరే కాకుండా రెడ్ కలర్ రోసెస్ లాగా ఫ్లవర్ లాగా వచ్చి స్టోన్ వచ్చేసరికి బాగుంటుందండి ఈ క్లిప్. నెక్స్ట్ వచ్చేసి రెడ్ స్టోన్స్, కంప్లీట్ రెడ్ స్టోన్స్తో క్లిప్ అండి. ఇది కూడా హెయిర్ అలా కోమ్ చేసేసుకొని ఫ్లక్కర్ పెట్టుకొని బయటికి వెళ్ళొచ్చండి. చాలా బాగుంటుంది. ఇది ఎలిగెంట్ లుక్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ టైప్ క్లిప్ అండి. ఇది సన్న హోల్స్లో నుంచి మన హెయిర్ కనిపించి లుక్ చాలా బాగుంటుందండి పెట్టుకుంటే. చూసేదానికి ఇలా ఉంది కానీ నార్మల్ డైలీ వేర్ శారీస్కి డ్రెస్సెస్కి బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది లక్ష్మీదేవి క్లిప్ అండి. ఆ గ్యాప్లో మన హెయిర్ తోటి లుక్ చాలా బాగుంటుంది. ఇది ఒక్కటి పెట్టి హెయిర్ లిప్ చేసినా కూడా. దీనిలో కెంపు పచ్చ స్టోన్స్ లాగా ట్రెడిషనల్ లుక్లా ఉంటుందండి ఈ క్లిప్. నెక్స్ట్ వచ్చేసి వైట్ క్లిప్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది చాలా శారీస్ మీదకి. దీనిలో స్టోన్స్ ఏమి ఉండవు కానీ అంటే తక్కువ ఉంటాయి. ప్లాస్టిక్ ఫ్లవర్ లాగా చేసి పెట్టారండి ఈ క్లిప్ కూడా. ఆకులు కానీ దాని లుక్ కానీ చాలా డీసెంట్గా ఉంటుందండి పెట్టుకున్నప్పుడు కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 ఫ్లక్కర్స్ అండి. చిన్న చిన్నవి, ఒకటి స్టోన్స్ తోది ఒకటి పర్ల్ లా ఉంటుందండి. అది గోల్డ్ యాంటిక్ లాగా ఉంటుంది. చిన్న క్యూట్గా ఉంటాయండి ఈ క్లిప్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లక్కర్ అండి. ఇది కూడా నార్మల్ ఫ్లక్కరే కాకపోతే రెడ్ పెయింట్ తోటి అలా చేశారండి. ఇది కూడా టోటల్ హెయిర్ పడుతుందండి. చాలా బాగుంటుంది ఈ ఫ్లక్కర్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇలా స్టోన్స్ తోటి క్లిప్ అండి. దీనిలో బ్లాక్ కూడా ఉంటుంది. బ్లాక్, బ్లూ, రెడ్, డార్క్ గ్రీన్, పింక్, వైట్ స్టోన్స్ తోటి. సో ఇది కూడా ఒక మల్టీ కలర్ క్లిప్లా ఉంటుంది. ఇది కూడా తక్కువ హెయిరే పడుతుంది కానీ చాలా బాగుంటుంది పెట్టుకున్నప్పుడు. ఇది పట్టు శారీస్ మీద కూడా చాలా లుక్ బాగా క్రియేట్ చేస్తుందండి సూపర్ లుక్ తోటి. ఇది కూడా ఇంకో మల్టీ కలర్ క్లిప్స్. అది డార్క్ కలర్స్లో, ఇది లైట్ కలర్స్లో మల్టీ కలర్ క్లిప్ అండి. ఈ క్లిప్లో కూడా లైట్ పింక్, రోజ్ కలర్, వైట్ స్టోన్స్, డార్క్ గ్రీన్ కాకుండా లైట్ గ్రీన్, ఇలాంటి కలర్స్. ఇందులో చాలా హెయిర్ పడుతుందండి. మొత్తం హెయిర్ కూడా పట్టేస్తుంది. ఇవండి నా దగ్గర ఉండే కలెక్షన్. ఇవి బేసిక్గానే ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.